హైవ్యూర్స్ ఇంకా హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు భయంతో అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకు ఏంటి అంటే ఒకటే, నిజాంపేట దగ్గర మన బాచుపల్లిలో ఒక అపార్ట్మెంట్లో అసలు ఇంట్లో ఆడవారు ఉండంగా పట్టపగలు అసలు వాడు ఎవడో ఎలా వచ్చాడంటే కూడా తెలియక ఆమె వాడిని చూసి భయపడిపోయి ఎవరు నువ్వు ఏంటని అంటే వాడు వచ్చేసి ప్లీజ్ అరవద్దు నాకు ప్రాణాపాయం నాకు చంపడానికి వస్తుంది అందుకే వచ్చి దాముకునేదని ఇది అంటూ ఉంటే అసలు నువ్వు ఎవడరా లోపలికి ఎలా వచ్చావరా ఏంటి అంటే 2వ అంతస్తు నుంచి వాడు దూకాడు. అరే దూకినోడు ఎవరు పట్టుకోవాలా, వాడు దూకినోడు గాయాలతో అక్కడే ఉండాలి. బట్ వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడా మాయమేడు అసలు మొత్తం ఒక రకమైనటువంటి ఏదో వింతలాగా అన్నట్టు అయిపోయింది. దాంతో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ముందు సీసీటీవీ కెమెరాలు పెట్టేస్తారు అన్ని చోట్ల. అండ్ అపార్ట్మెంట్లో కానీ నార్మల్గా ఇండిపెండెంట్ హౌస్లు కానీ విల్లాస్ కానీ ఏవైనా సరే లోపల మనుషులు ఉన్నా సరే ముందు లోపల గడి పెట్టేసుకుంటున్నారు. పగలే సరే డోర్లు తీయటంలా. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ అనేటైతే మొత్తం జాగ్రత్తగా చెక్ చేయమని చెప్తూ ఉన్నారు. పర్మిషన్ అక్కడ ఎవరు లోపలికి రానివ్వట్ల. అన్నింటికి మించి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో సైతం, హైదరాబాద్లో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం అన్ని అపార్ట్మెంట్ల వాళ్ళు వారి ఇంటిలో నుంచే బయట ఎవరున్నారు ఏంటి చూసుకునే విధంగా, ఇంట్లో ఎవరైనా కొత్త వారు వస్తే అలర్ట్ అయ్యే విధంగా సిస్టమ్ అని దాన్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇలా రకరకాల ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. బట్ ఇప్పటికీ వాడు ఎవడో అసలు ఇంతకీ దొరకల. రీసెంట్గా మా అపార్ట్మెంట్లో చిన్న ఫంక్షన్ జరిగింది. అఫ్కోర్స్ అతను 4-5 రోజులు చేస్తున్నారు. ఒక మేమంతా కూడా ఇబ్బంది పడ్డాం. సరే కాంప్రమైజ్ అయ్యాను, అండర్స్టాండ్ చేయమంటారు మన అపార్ట్మెంట్ అతను కదా అని అనుకున్నాం. సో అతనికి చెప్తే అడ్జస్ట్ కావాలి మీరే అని చెప్పేసి మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అన్నారట. సరే అతను డిస్కస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఓకే లెట్ ఇట్ బి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, మందు మాంసం లైక్ ఇవన్నీ ఉన్నాయి. ఒక అతను తాగేసి మా థర్డ్ ఫ్లోర్ లిఫ్ట్ పక్క వచ్చేసాడు. లిఫ్ట్ పక్కన ఇంకొకళ్ళు ఉంటారు. పాప ఆమె ఎప్పుడు డోర్ లైట్గా ఓపెన్ చేసి పెడతారు. లోపలికి వెళ్ళబోతే ఆమె షాక్, అసలు ఎవరు నువ్వు ఏడకి వస్తున్నావు ఏంటంటే, దెన్ మా అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్ ఎవరిదైతే ఫంక్షన్ జరుగుతుంది అతని పేరు చెప్తే అది కింద కదా నువ్వు ఏంటి పైకి వస్తావు ముందు వెళ్ళిపోయి అని చెప్పేసి పాపం భయపడి వణికిపోయి డోర్ వేసేసుకుంది. పాపం ఆమె ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు. అప్పుడు నీకు డోర్ అసలు ఓపెన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ డే రోజు నేను బండి తీస్తుంటే కింద వాచ్మెన్కి చెప్తూ ఏంటండి ఆమెకి ఏదో చెప్తానంటే అప్పుడు చెప్పారు నాకు ఇది అని. భలే ఎవరైనా నేను ఇన్సిడెంట్ జరిగినప్పుడు కదా నాకు చెప్పాల్సింది, లేదన్నప్పుడు ప్రెసిడెంట్ కంటే చెప్పాలి, లేదంటే సెక్రటరీ కంటే చెప్పాలి, లేదన్నప్పుడు వెళ్ళి ఆ ఫ్లాట్ అతను చెప్పాలి కదా మీరు అంటే భయం వేసిందండి అసలు లక్షణం ఏం చేయలేదు నాకు అర్థం కాలేదండి. బట్ ఈ నిజాంపేటలో ఉన్నటువంటి పర్సన్ మహిళ భయపడకుండా మొబైల్ తీసి మొత్తం వీడియో షూట్ చేసింది. వాడు ఎలా ఉంటాడు ఏంటి మొత్తం కూడా నాకు అనిపిస్తున్న ప్రకారం అయితే వాడు దొంగతనంగా వచ్చి ఉండాలి, లేదా వీళ్ళని చంపడానికి కదా సుపార్యాన్ని తీసుకుని వచ్చి ఉండాలి, లేదా వాడు సైకలాజికల్ తేడా అయిపోయి భయపడుతూ వాళ్ళలో వాడే అలా వచ్చి ఉండాలి, లేదా వాడిని 2 చంపుతుంటే నిజంగా భయపడి వీళ్ళని వచ్చి ఉండాలి. కానీ 2 అంతస్తుల మీద నుంచి వాడు దూకి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోయిన విధానం చూస్తూ ఉంటే ఐఎమ్ షూర్ వాడిని ఎవరో చంపితే వచ్చినట్టు నాకైతే అనిపించట్లా. వాడే వీళ్ళని ఏదో చేయడానికి వచ్చి ఉన్నాడు, లేదా వాడు సైకలాజికల్ తేడా అన్న అయి ఉండాలి. సో దయచేసి మీరైతే మీ అపార్ట్మెంట్ వాచ్మెన్ని గట్టి చెప్పండి. అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ కనుక అయితే అక్కడ కూడా సిట్ చేయమని చెప్పండి. అండ్ మీది అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ అయినా సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా పెట్టించుకోండి. అండ్ ఎందుకంటే పోలీసులు అడిగినప్పుడు ఈ ప్రూఫ్లు చూపెట్టచ్చు అనమాట. అండ్ ఫైనల్లీ మరలా చెప్తున్నా, దయచేసి పగలైనా రాత్రి డోర్లు అయితే వేసుకుని ఉంచండి. అందుకని కిటికీలు తీసుకోండి, ఏం పర్లా, వెంటిలేషన్ అంతా కావాలి కాబట్టి. ఈ నిజాంపేట ఇన్సిడెంట్ తర్వాత అయితే ఇప్పుడు అంతా కూడా ఈ సెక్యూరిటీ సిస్టమ్ అండ్ ఇంట్లో వచ్చేసి లోపల నుంచి బయట ఎవరైనా చూడటానికి అండ్ ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తున్నా లోపల గడి లాంటిది పెట్టడానికి అంటే ఎవరు రానట్టుగా చిన్న గ్యాప్ ఉండే విధంగా లైక్ ఇలా వీటన్నింటిలో కూడా అలర్ట్ అవుతూ ఉన్నారు. మీరైతే దయచేసి జాగ్రత్త వాడు ఆచూకీ ఇంతవరకు అయితే దొరకల.